రీసెంట్‌గా జరిగిన కుంభమేళాలో ఒక ముసలావిడి "నది నా పాపాన్ని నువ్వు తీసుకున్నావా?" అని అడిగిందట. "ఆ! తీసుకున్నాను" అన్నదట. "మరి నా పాపాలు ఏం చేశావు?" అని అడిగిందట. "నీ పాపాన్ని నేనేం చేసుకుంటాను? నేనవి సముద్రుడికి ఇచ్చేశాను" అని అన్నదట. "ఓ అవునా" అని సముద్రం దగ్గరికి వెళ్ళి, "సముద్రం నా పాపాలు నువ్వు తీసుకున్నావా?" అని అడిగిందట. "ఆ! తీసుకున్నాను" అని అన్నదట. "మరి ఏం చేశావు?" అని అడిగిందట. "నీ పాపాన్ని నేనేం చేసుకుంటాను? అవి నేను మేఘానికి ఇచ్చేశాను" అని అన్నదట. "ఓ అవునా" అని మేఘం దగ్గరికి వెళ్ళి, "మేఘం నా పాపాలు నువ్వు తీసుకున్నావా?" అని అడిగిందట. "ఆ! తీసుకున్నాను" అని అన్నదట. "మరి నా పాపాలు ఏం చేశావు?" అని అడిగిందట. "అవి నేను వర్షం కింద కురిపించేస్తాను, నేనేం చేసుకుంటాను నీ పాపాన్ని" అని అన్నదట. "ఓ అవునా, ఎవరి మీద కురిపిస్తావు?" అని అన్నదట. "ఇంకెవరి మీద? నీ మీదే కురిపిస్తాను" అన్నదట. ఓహ్! ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది కదా నేను ఈ స్టోరీ ఎందుకు చెప్పాను. ఎవరు చేసిన కర్మ ఫలం వాళ్ళకే చేరుతుందండి. మనం చేసిన కర్మ మనకే వస్తుంది. ఓకే గైస్, స్టోరీ కనుక నచ్చినట్లయితే నా వీడియోని ఒక లైక్ చేయండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకే గైస్, బాయ్ బాయ్, సీ యు ద నెక్స్ట్ వీడియో.